మల్లారా. ఆర్తనాదాలా, హాహాకారాలా? చెప్పాను కదంటయ్యా టాకు మారిపోద్దని. ఏంటి ఎవరు వాళ్ళతో పాటు చచ్చిపోయింది ఎవరయ్యా? నీ తమ్ముడు. కడసారిగా నీ తోడబుట్టిన వాడి శవాన్ని నీ కంటికి చూపించడానికి తీసుకురాలేదు. హిందూ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళం కదా. అన్నవి నువ్వు బ్రతుకుండగా ఆయనకి తలకొరివి నేను పెట్టకూడదు. అందుకే శవాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. నిన్ను మా ఊరికి తీసుకెళ్ళచ్చు, కానీ తలకొరివి పెట్టడానికి మిగిలుండకుండా రైతులు నీ తల తరిగి పెడతారు. ముప్పావల పేళ్లతో ఎంపీ గారి తమ్ముడి శవాన్ని తగలబెడితే గొప్పే ఉంది, తప్పు కూడా. అందుకే ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకున్న గంధపు చెక్కల సామానంతా ముక్కలు చేసి పేళ్లుగా మార్చి చితిని పేర్చి తగల. హలో, కింద నేనెత్తే పైన పెట్టేబే. పైన వీర శివాజీ దెబ్బ, కింద నల్ల భీముడి దెబ్బ. ఏది బాగుంటుందో నువ్వే తేల్చుకోరా నీ అబ్బా. తీసుకో, అంటించు. ఒక పక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే బ్యాంక్ రుణాలు తెచ్చమని ఎలా నోటీస్ ఇవ్వమంటారండి? ఆ మాట అడగాల్సింది రైతులు, నువ్వు కాదయ్యా. ఏమైనా నాకు మనసు ఒప్పటం లేదండి. పోనీ ఎంపీ గారితో ఫోన్ చేయించమంటారా? వద్దొద్దు, అంతవరకు ఎందుకులేండి. లేకపోతే ఏమిటండి, రైతులు అక్కడేం ఆడటం లేదు, డాన్సులు చేస్తున్నారు. మీరు ఇవ్వండి నోటీసులు. ఎంపీ గారితో చెప్పి నీకు ప్రమోషన్ ఇప్పిస్తానయ్యా. ఎంపీ గారే ఇవ్వమన్నారు ఈ నోటీసు. మీరేం భయపడకండి. మనందరం కలిసికట్టుగా ఉంటే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో చూద్దాం. అలా కాదమ్మా, ఇది న్యాయవాణి బ్యాంక్ ఆఫీసర్ గారిని అడిగొద్దాం. కాదు అంటే లెఫ్ట్ లో ఎర్ర జెండా ఉంది, రైట్ లో గాంధీ గారు అంటుంది. ఉద్యమం చేద్దాం. ఈరోజు సమ్మె అండి. అవును, ఒక్కరోజు సమ్మె, జీతాలు పెంచమని. మీ జీతం ఎంతండి? 4000. 4000 రూపాయల అంటే సంవత్సరానికి 48,000 రూపాయల ఆదాయం. ఆ డెబ్బే చాలుగా సమ్మె చేస్తున్నారా? మీకేమమ్మా, పల్లెటూళ్ళలో తాత ముత్తాతలు కట్టించిన నెలలో ఉంటున్నారు. ఇక్కడ మేము నెలకే 2000 రూపాయలు ఇంటికి కడుతున్నాం. మీరు మీ దొడ్లో గేదె పాలు పిండుకొని తాగుతున్నారు. ఇక్కడ మేము లీటర్ నీళ్ల పాలు 8 రూపాయలు పెట్టుకుంటున్నాం. మీరు మీ పంట పొలాల్లో పండిన కూరగాయలు వండుకుని తింటున్నారు. ఇక్కడ మీ కిలో కూరగాయలు 16 రూపాయలు పెట్టుకుంటున్నాం. మీ ఉద్యోగస్తులు సుఖపట్టం లేదు, మా రైతు కూలీలు సుఖపట్టం లేదు. దయచేసి మా మీద సానుభూతి చూపించండి. మా పోరాటంలో చేయి కలపండి. మా గ్రామానికి వచ్చి జప్తు చేయడం ఆపేయండి. సారీ, అది మా ఉద్యోగ ధర్మం. అంటే రుణాలు కట్టకపోతే జప్తు చేస్తారా? అవసరమైతే పోలీసులతో వస్తాం, అది గవర్నమెంట్ రూల్. అదే ఖాయం అయితే మీరు సాంఘిక బహిష్కరణకు గురవడమో ఖాయమే. పదమ్మా. ఇదేంటండి బాబు, ప్రతింటికి తాళం వేశారు? జప్తు చేస్తారని భయపడి ఈ పని చేసి ఉంటారు. నోటీసులు అంటిద్దాం పదండి. ఇదేంటి గురు, అక్కడ బ్యాంక్ వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ గాలి తీసేస్తున్నా. అమ్మో గొడవ అయిపోద్దేమో. ఏంట్రా గొడవ అయ్యేది? ఊరు చివరిని ఏమంటారా? పోలిమేరా అక్కడ ఇస్తా పిరిచికి టచ్చి. బావా, బ్యాంక్ ఆఫీసర్లు జీపు గాలి తీసి పారిపోయారు. ఎవరో గాలి తీసేసారా?
7 మైళ్ళు మనం ఎలా వెళ్ళాలి సార్? 7 మైల్స్ మై గాడ్. ఎలాగెళ్తారో ఏవో. ఎట్టా వెళ్ళేదేముందిలే, డొంకలో పడి ఏడ్చుకుంటా నడుచుకుంటా 7 మైళ్ళు వెళ్తారు. చెప్పు తీసు కొడతా కొడక నీ దీర్ఘాలు నువ్వును. మీరేం భయపడకండి, బండి కట్టిస్తా నేను. అప్పుడు బండి బోల్తా కొట్టిందనుకో, వీళ్ళ కాలు చెయ్యి ఢమాల్, ఉద్యోగాలు ఢిమిల్. వదిలేండి సార్, ఇదేదో కొత్త టైపు సాంఘిక బహిష్కరణ అనుకుంటా. పదండి వెళ్దాం. రా. చెప్తున్నా కొడక నీకు. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. వెళ్ళండి, మిగతా ఊరు చివరి మా కత్తిరిగాడు చూసుకుంటాడు. ఈ ఊరుకో నమస్కారం రా బాబు. నమస్కారం అండి. ఏంటండి మా ఊరి నుంచి నడిచొస్తున్నారు? ఈ ఊరేనా బాబు మంది? అవునండి. గొప్పూరు. మీ ఊళ్ళో సాంఘిక బహిష్కారం, టైర్ లో గాలి తీసేశారు, వాకింగ్, వాటర్ ప్రాబ్లం. గొంతు దాడైపోతుంది. అయ్యో గొంతు కారిపోతుందండి. వాటర్ ప్రాబ్లం అండి. ఇగోండి బంగారం లాంటి నీళ్ళండి. తల్లి గోదావరి పొంగి పొర్లిపోతుందండి. ఇది ఆగండి. చిచ్చి అనిలా ఏంటి చిచ్చి అండి? ఈ నీళ్ళని చిచ్చి అంటారండి. లేత కొబ్బరికాయ నీళ్ళండి బాబు. ఎరా ఈ నీళ్ళే కదండి వరిచేలోకి వెళ్ళేది. అవునండి. ఈ నీళ్ళు దాకా కదా వరి మొక్కలు మొలిసేది. అవునండి. మరి అయితేనే కదా మనం బతుకుతున్నా. అవునండి. అవునంట అవునండి. దయచేయండి. పదండి. ఆ, తాగండి, కూర్చోండి. అది కూర్చోండి. ఇదేంటయ్యా బాబు, ఎంత మట్టిగా ఉన్నాయి, తాగొచ్చా? ఆ చూడరా మట్టి నీళ్ళు అంటారా? మనం పుట్టింది ఎక్కడ మట్టిలోనే కదరా. అవునండి. మనం చచ్చిపోతారా కలిసిపోయింది మట్టిలోనే కదా. అవునండి. మరి మట్టి నీళ్ళు అంటాడేంట్రా? అవునండి. అవునండి అంటాడు. మీరు తాగండి, లేకపోతే నాకు ఆసిపోద్ది. ఏమండి ఏమండి ఏ మాటగా మాట చెప్పుకోవాలండి. ఓసారి తలకాయ పెట్టి చూడండి. ఏమిటా ఇది? ఏంటే ఒకవైపు రైతులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతుంటే జీపెక్కి ఫైల్స్ తీసుకొని అప్పులు వసూలు చేసుకోవడానికి వచ్చారంటే అప్పులు వసూలు చేసుకోవడానికి. వెళ్ళండి, అందుకే ఇచ్చాక ఫినిషింగ్ టచ్. పదా ఏమిట్రా, కొడుకు కలెక్టర్ కదా అని మీ అమ్మ తమ్ముడు రెచ్చిపోయి జప్తు చేస్తే చంపేస్తామని బెదిరిస్తే చూసి ఊరుకుంటా అనుకున్నావా? అలానే ఎవరైనా రిపోర్ట్ చేయాలిగా మావయ్య. నేను చేస్తున్నాను. ఇందులో నా సంతకం కూడా ఉంది. పోలీస్ ఫోర్స్ తో బయలుదేరు. ఊళ్ళో ఫోర్స్ మాతుంది. రాజ్యలక్ష్మి గారు, మీరు ప్రభుత్వంతో కోఆపరేట్ చేయాలి, జప్తుకు అంగీకరించాలి. మాకు అన్యాయం జరుగుతుంది, ఇది ఆపండి అని అడగటానికి నా కొడుకు శివాజీ కోర్టుకు వెళ్ళాడు. అంతవరకు ఈ జప్తు ఆపండి. మీ ఎదురుగా ఉన్న నేనే కోర్టు, నేను మీ కొడుకునే. తల్లిదండ్రులు చేసిన రుణాలు తీర్చడానికి వచ్చేవాడు కొడుకు అవుతాడు గాని నిలబెట్టి తల్లిని వేలం వేసి డబ్బులు వసూలు చేసేవాడు కొడుకు ఎలా అవుతాడు? ఆర్గ్యుమెంట్ అనవసరం. బ్యాంక్ లోన్ తిరిగి కడతారా కట్టరా? మేం కట్టలేం. అది నేరం. నిన్ను కనడమే ఒక నేరం. రైతుల కన్నీళ్లు చూడలేని ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడమే ఒక పెద్ద నేరం. ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రతి వాళ్లకు ఫ్యాషన్ అయిపోయింది. ఏమిటి ప్రభుత్వం చేసిన నేరం? విభజించి పాలిస్తుంది. పట్నం ప్రజలకు ఒక న్యాయం, పల్లెటూరు ప్రజలకు ఒక న్యాయం చేస్తుంది. అబద్ధం. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడు సమానంగానే చూడబడుతున్నాడు. కాదు, మీ గవర్నమెంట్ సీలింగ్ యాక్ట్ పెట్టి ఒక రైతుకు 18 ఎకరాల కంటే మించి ఉండడానికి వీల్లేదండి. అంటే మంచి సాగుబడిలో ఉన్న పొలం రేటు 50,000 రూపాయలు, 18 ఎకరాలకి 9 లక్షలు. అదే పట్నంలో ఉన్న ఒక సినిమా హాల్ ఖరీదు 1 కోటి రూపాయలు. ఒక మిల్లు ఖరీదెంత? ఒక బట్టల కొట్టు ఖరీదెంత? మరి రైతులు చేసిన పాపం ఏమిటి, పట్నం వాళ్ళు చేసిన పుణ్యం ఏమిటి? వ్యాపారస్తుడు ఒక సబ్బు ముక్కో బ్లేడు ముక్కో తయారు చేస్తే దాని ఖరీదు ఇంత అని అతనే నిర్ణయిస్తాడు. కానీ మేము కష్టపడి చెమటోర్చి పండించే పంటలకు ధరలు నిర్ణయించడానికి మీరెవరు? థియేటర్లు తగలబడితే లక్షల రూపాయలు బీమా పథకం కింద ఇస్తారా? అదే మా పంటల తుఫాన్లో కొట్టుకుపోతే హెలికాప్టర్లో తిరిగి ఏమంత నష్టం జరగలేదని తిరిగి వెళ్లిపోతారా? అవన్నీ మేము ఇక్కడ సరిదిద్దగలం. కేంద్ర ప్రభుత్వం వద్దొద్దొద్దు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద వేసుకునే నిందలు విని విని మా చెవులు దిబ్బెళ్ళెక్కిపోయాయి. చూడండి, మేము ఇక్కడికి వచ్చింది మీ బాధలు వినడానికి కాదు. మీరు గవర్నమెంట్ తో సహకరించకపోతే అరెస్ట్ చేసైనా సరే. వేయించు సంకెళ్ళు. ఈ చేతులతో మట్టి పిసికి, మోడు నరికి, అరక దున్ని నిన్ను కలెక్టర్ని చేసిన పాపానికి ఈ చేతులకి సంకెళ్ళు వేయాల్సింది. వేయించు సంకెళ్ళు.
కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, నా కంఠంలో ప్రాణం ఉండగా జప్తు చేయించలేవు. ఇన్స్పెక్టర్ సార్, ఆవిడ్ని వెంటనే అరెస్ట్ చేయండి. వాళ్ళు ఎస్ఐ మీద దాడికి వస్తున్నారు. చార్జ్! కలెక్టర్, అందరికీ అన్నం పెట్టే రైతులు న్యాయం అడగటానికి నిలబడితే కల్పిస్తారా? భారతదేశంలో భూమిని నమ్ముకుని బ్రతికే 80% మంది రైతు కూలీలు చేయి కలిపితే 20% మంది పరిపాలించే మీ ప్రభుత్వాలు పేకమేడల్లా కూలిపోతాయని నిరూపిస్తాను. పంటలు పోయి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మిగిలిన వాళ్ళని మీరు కాల్చి చంపుతున్నారు. ఇదెక్కడి న్యాయమని నిలదీస్తాను. ఈ అమరవీరులకి ఇక్కడే స్తూపాలు కట్టించి భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులందరినీ పిలిచి రైతు రాజ్య స్థాపన కోసం ఈ సమాధుల నుంచే పోరాటం ప్రారంభిస్తాను. సారీ జగన్మోహన్ రావు, రైతుల మీద కాల్పులకు నువ్వే కారణమని కేంద్రానికి తెలిసింది. నీకు మంత్రి పదవి ఇవ్వటం కాదు కదా, 24 గంటల్లో పార్టీకి రాజీనామా చేసి పార్టీ పరువు కాపాడమని నీకు తాకీదు రాబోతోంది. మీరు నా రాజకీయ గురువులు. ఈ గండం గట్టెక్కే మార్గం మీరే చెప్పాలి. దానికి ఒక్కటే మార్గం, రేపు ఆ ఊళ్ళో జరగబోయే ప్రతిపక్ష నాయకుల మీటింగ్ ని జరగకుండా చూసుకో. ఆ రాజ్యలక్ష్మిని శివాజీ గారిని మర్డర్ చేస్తే ఇంకా గొడవ అవుతుందయ్యా. ఓ పని చెయ్యి, రేపు 9 గంటలకి భారతదేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకులందరూ ఆయనతో ఉంటారు కదా, దానికి 5 నిమిషాలు ముందు పేలేటట్టుగా ఒక పవర్ఫుల్ బాంబు ఆ ఇంటి దగ్గర పెట్టించు. మహానాయకుల్ని చంపడానికి టెర్రరిస్టులు చేసిన పనే ఇదని కేంద్రం నమ్మేలా నేను చూసుకుంటాను. సరేనా? ఏమైనా మన ఊరి చరిత్రలోకి ఎక్కుతుందా? జాగ్రత్తగా చూసుకో. మరి నేను వస్తా. అది కనెక్ట్ అవదమ్మా, నేనే తీసేశా. రేపు 9 గంటల తర్వాత తలుపు తీస్తాను. అంతవరకు రెస్ట్ తీసుకో. మనుషులు భీముని చంపేస్తున్నారు అత్తయ్య. రాజ్యలక్ష్మి, నీ వల్ల నా ఎంపీ సీటు పోయింది, నా రాజకీయ జీవితమే సమాధి అయిపోయింది. చివరికి నా కన్న కూతుర్నే నీ వీపు తిప్పుకున్నావు. నో, ఇంక నిన్ను బతకని. వాడు పారిపోతున్నారా? వాడిని పట్టుకో.
నీతి తప్పినా నేను నీతి తప్పను. ఇప్పుడెవడు సాక్ష్యం లేడు. నువ్వు నన్ను చంపుతావో నేను నిన్ను చంపుతాను. శివాజీ వద్దనయ్య, నన్ను ఆపొద్దు. శివాజీ ఇప్పటిదాకా అన్నగా నీతో చేతులు కలిపాను. కలెక్టర్ గా ఈ నేరాన్ని అంగీకరించలేను. నువ్వు దోషివైతే భరించలేను. పోలీసులకు అప్పచెప్తారా? రాజలక్ష్మి గారు, మీరు వెంటనే హాస్పిటల్ రావాలి. మీ ప్రాణానికి కాల్పుల్లో చనిపోయిన రైతుల ప్రాణాల కంటే నా ప్రాణం విలువైంది కాదు. ఏ మాట మీకు చెప్పి భారతదేశ రైతు లోకానికి మేలు కొలుపు పాడాలనుకున్నానో ఆ మాట మీకు చెప్పి కన్ను మూస్తాను. నేను భూ సంస్కరణలకు వ్యతిరేకిని కాను. ఒక మనిషికి ఇంతకు మించి ఆస్తి ఉండకూడదు అంటే అది సోషలిజం అవుతుంది గాని ఒక రైతుకి ఇన్ని ఎకరాలకు మించి ఉండకూడదు అంటే అది సామ్యవాదం అవుతుందా? రైతు పొట్టగొట్టి కోటీశ్వర్లకు పెడతారా? వ్యవసాయదారుడి కడుపు కొట్టి వ్యాపారస్తుడి కడుపు నింపుతారా? అన్నం పెట్టే రైతు ఆకలి చావు చేస్తే ఆకలి తీర్చే రైతు చావు కేకలు పెడితే ఈ మదర్ ఇండియా ఆనందిస్తుందా? ఈ భూమి తల్లి సంతోషిస్తుందా? సముద్రం పక్కన తుఫాను వస్తే ఆ ప్రాంతం వరకే నాశనం అవుతుంది. కానీ రైతుల శరీరంలోంచి చిందిన రక్తం ఎర్ర సముద్రంగా మారితే ఆ రక్త సముద్రంలోంచి తుఫాను పిడితే ఈ మదర్ ఇండియా స్వరూపమే మారిపోతుంది. షెడ్యూల్ కులాల వారికి రిజర్వేషన్స్ ఇచ్చారు, వెనకబడ్డ కులాల వారికి రిజర్వేషన్స్ ఇచ్చారు. ఇవ్వండి. కానీ ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న కులం మాది, రైతు కులం. మా కులానికి మీరు ఏ రిజర్వేషన్స్ ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మట్టిని నమ్ముకున్న వాళ్ళని మట్టిలో కలపకండి. వాళ్ళ కన్నీళ్లు తుడుస్తామని, వాళ్ళకు జరిగిన అన్యాయం గురించి ఆలోచిస్తామని, భారతదేశం ఏ వ్యవసాయం మీద ఆధారపడి ఉందో ఆ వ్యవసాయదారుల శ్రేయస్సు కోసం పోరాడతామని నాకు ప్రమాణం చేయండి.